వచ్చినప్పుడు ఇక్కడ నుంచే కూరగాయలు తీసుకొచ్చేస్తారు మా నాన్న వాళ్ళు. ఇవన్నీ ఇవే. కాకి దీన్ని అంటే ఇలా పందెం కోడి కింద తయారు చేయడానికి 2 years అయితే పడుతుంది అన్నమాట. అంటే వీటికి కూడా చాలా పేర్లు అయితే ఉంటాయి. ఎక్కడ చూసినా మనకి ఇవే కనిపిస్తున్నాయి. మన నాన్నమ్మోళ్ళు ఎక్కువగా ఈ పండిస్తారు, ఆనపకాయలు, బీరకాయలు. తోట ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలని వీడియో అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి మాకు పాదు మట్టిది, ఆనపకాయ పాదు. ఈ దీంట్లోనే బీరకాయ పాదు కూడా పెట్టారన్నమాట. ఈ రెండు కూడా ఒకేసారి వచ్చేస్తాయి చేతికి వచ్చేసి. బాగుంటది, ఒక పందిరిలాగా అయితే అరేంజ్ చేస్తారన్నమాట. ఇది ఇక ప్రెసెంట్ అయితే ఆనపకాయలు అయితే వచ్చేసినాయి. ఇవే ఆనపకాయలు. ఇంకా బీరకాయలు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇంకా పోత స్టేజ్ లో కూడా కొన్ని ఉన్నాయి, జస్ట్ కొన్ని అయితే స్టార్ట్ అయినాయి. మేము వచ్చినప్పుడు ఇక్కడ నుంచే కూరగాయలు తీసుకొచ్చేస్తారు మా నాన్న వాళ్ళు. ఇవన్నీ ఇవే. ఈ పక్కన అంటే పెద్ద పెద్ద తోట ఏం కాదు, కొంచెమే ఉంటది, ఒక అరెకరం అన్నమాట. ఇది అరెకరంలో అయితే చేశారు. ఆ పక్కన వచ్చేసి వరి పంట. అది మాకు సంబంధం లేదు, ఊరికే మీకు అసలు అంటే చాలా మందికి తెలియదు ఆనపకాయ బీరకాయలు ఎలా ఉంటది పాదు అనేది. ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, భలే ఉన్నాయి. భలే ఉంటది. అంటే విలేజెస్ లో ఏంటంటే ఈ పంట కూడా భలే నీట్ గా పండిస్తారు. అంటే మనకి సాధారణంగా కొన్ని పంటలలో కింద మట్టి ఎక్కువగా ఉండటం, చిరాగ్గా ఉండటం అలా ఉంటుంది కదా. మా నాన్నమ్మ వాళ్ళు అయితే మొత్తం చాలా నీట్ గా అయితే చేస్తారన్నమాట ఇవన్నీ. ఇదంతా పాదే. అంటే ఇది ఒక అరెకరంలో ఉంటది. దీని చుట్టూరు వరి పంటలు అయితే ఉంటాయి. అంటే ఎప్పుడు చూపించలేదు కదా, నేను అందుకని అయితే మామూలుగా చూపిస్తాం అన్నమాట ఇవన్నీ. అమ్మలో అయితే భోజనం తెచ్చుకున్నప్పుడు ఇక్కడే కూర్చొని తింటారు అన్నమాట ఈ బల్ల మీద. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా వస్తాము. ఈ పొలం దగ్గరకు వచ్చి ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్తాం, ఎందుకంటే చాలా కూల్ గా ఉంటది. ఇంకో విషయం తెలుసా, ఈ అరటి చెట్టు ఉంటుంది కదా, ఇది వీటితోటే కొత్తిమీర ఉంటుంది కదా, అంటే దీన్ని వచ్చేసి దీన్ని నార అంటారు. ఈ నారతోటి మాట ఎక్కువగా మనం అంటే కొత్తిమీర గాని చిన్న చిన్ని గోంగూర గాని అలాంటి ఆకుకూరలు వీటితోటే కడతారన్నమాట. మా నాన్నమ్మలు ఎక్కువగా ఇవన్నీ ఇలాగే చేసేసారు. ఇవన్నీ లాగేసి ఊరికే చూపిస్తున్నారు. అంటే ఈ చెట్టు వల్ల ఇన్ని యూజ్ ఉంటాయి. మాక్సిమం మనకి అరటి పళ్ళు అనుకుంటారు కదా, ఈ నార కూడా యూజ్ చేస్తారన్నమాట. అంటే ఇది వరకు మాకు తోటకూర కూడా పండించేవారు, ఆ తోటకూర తీసుకొచ్చి ఈ నారలతో అయితే కట్టేవారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ చెట్టు ఇలాగ అయిపోయింది. చాలా కూల్ గా ఉంటుంది ఇక్కడికి. అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటాం మేము సరదాగా. జస్ట్ ఇప్పుడు వెళ్ళొద్దు, పాములు ఉంటాయి, ఆఫ్టర్నూన్ కదా అన్నారు. మనం ఇంటి దగ్గర ఎలా ఉంటది, ఏ విధంగా ఉంటుందో చూపిద్దాం అనేసి వీడియో తీసారన్నమాట. చాలా మందికి ఆనపకాయ పాదు తెలియదు కదా, అంటే ఆనపాదు బీరకాయ పాదులు ఎలా ఉంటాయో తెలీదు. ఇలాగే అంటే రెండు ఒకే చోట అయితే పండిస్తున్నారు అన్నమాట. ఈ పక్కనన్నీ ఆనపకాయలు, ఈ పక్కనన్నీ బీరకాయలు. ఇంకా పూత స్టేజ్ లోనే ఉన్నాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇంటికాడ అయితే పిండి వంటలు తయారు చేస్తున్నారు. అవి కూడా ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. అందాక సరదాగా వచ్చి చూస్తున్నాం అన్నమాట ఇవన్నీ ఇవే. ఈ పక్కన మెయిన్ రోడ్ కి అయితే ఆనుకొని ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు. మనకి విలేజెస్ లో ఫెస్టివల్ టైంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఇలా ఎంజాయ్ చేయొచ్చు. సో సమ్మర్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం అంటే శీతాకాలం కాబట్టి కొంచెం చలిగా అనిపిస్తుంది. ఇక్కడ బెంగాలీ వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే వస్తున్నారు పొలం పనికి. ఇదివరకు అయితే మన వాళ్ళు అయితే వచ్చేసేవారు, ప్రజెంట్ అయితే బెంగాలీ వాళ్ళు అయితే చేస్తున్నారు అన్నమాట.
వినాయక ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడైతే ముగ్గులు పొట్టిలు కూడా స్టార్ట్ చేశారన్నమాట. అప్పుడే అవి కూడా ఒక వీడియో అయితే తీసాము.